ఎప్పుడైతే తనకి మీ గురించి ఈ నిజం తెలిసిపోతుందో తను మిమ్మల్ని మర్చిపోలేకపోవచ్చు, కానీ మీ నుంచి తప్పకుండా దూరం అయిపోతుంది. ఇది వరకు మీరు నాకు ఒక మాట ఇచ్చారు కదా జమీందారు గారు, ఇప్పుడు నేను మీకు మాట ఇస్తున్నాను. ఉత్సవం రోజున మీకు సుగుణకి వివాహం అనేది జరగనివ్వను. సుగుణ, ఏం జరిగింది? ఆవిడ మొహంలో ఉన్న మహారాణి లాంటి తేజస్సును చూస్తున్నాను. అది నిజమే. గొప్ప కుటుంబంలో పుట్టింది తను. అంతకంటే గొప్పతనం ఏంటంటే పెద్ద చదువులు చదువుకుంది, చాలా క్వాలిఫైడ్. తన అంకుల్తో కలిసి ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడల్లా తనని మెచ్చుకొని వాళ్ళంటూ ఉండరంట. అంతేకాకుండా సుగుణ, ఏమైంది? లేదు లేదు, ఏం లేదు. ఇంకొంచెం మిగిలిన పనులన్నీ చేసి నేను వెళ్ళిపోతాను. సుగుణ, దేవుడు అన్నీ చక్కగానే జతకూర్చాడు. అంకుల్ వంశం, ఆమె వంశం, తాహత్తు చదువు, కాని అన్నిటికంటే ముఖ్యమైంది కలుపలేదు హృదయం. సుగుణ, బయట ప్రపంచానికి ఆ ఇద్దరు జంట ఆదర్శ జంటగానే కనిపించుండొచ్చు, కానీ అంకుల్కి ఎవరితోనైనా చక్కగా జత కుదిరిందంటే అది కేవలం నీతోనే. ఒక పర్ఫెక్ట్ బంధంలో వేరే దేనితో జత కుదిరుండకపోవచ్చు, కేవలం హృదయంతో తప్ప. నా ఉద్దేశంలో సంతోషంగా ఉండాలంటే అదొక్కటే ముఖ్యం. చిన్నమ్మగారు, మీరు నిజంగానే సీతాకోక చిలుక. నేను బాధపడుతున్నట్టు మీకు అనిపించిందో లేదో వెంటనే ఆ బాధని మర్చిపోయేటట్టు చేసేశారు. లేదు సుగుణ, నేనేదో నీ సంతృప్తి కోసం అనడం లేదు. బిలీవ్ మీ. అదేంటంటే నువ్వు అంకుల్ ఒకరితో ఒకరు కలిస్తే గనక అపరిచితులు కూడా ఆశ్చర్యపోతారు తెలుసా. వాళ్ళకి మీ ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. నిజం చెప్పనా సుగుణ, మీ ఇద్దరిని చూసినప్పుడల్లా నాకు కూడా అసూయగా ఉంటుంది. అదేంటి? లేదండి, మీరు అలా అనుకోవడం. మీరు చిన్నయ్య గారి జంట కూడా నిజంగానే ఎంత బాగుంటుంది. బిల్లేమి 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 కాదు, బిలీవ్ మీ. అదే. అది కాదు సుగుణ, నేను నిన్ను అంకుల్ని కలిసుండగా చూసినప్పుడల్లా నాకేమో నాలో ఏదో లోటున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఏదో చాలా ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుందా? లేదు, ఆడపిల్లల నైజం అంతే కదా, ఎప్పుడు చిరుబుర్లాడుతూ ఉంటాం, సంతోషంగానే ఉండం. చిన్నమ్మగారు, నేను ఆవిడ ముందు దిగదూడిపోయానని నాకు బాగా తెలుసు. చిన్నమ్మగారు, ఏంటంటే నన్ను ఆవిడలాగా టిప్పం టాపంగా చేసేస్తారా? సుగుణ, నువ్విప్పుడు ఎలా ఉన్నావో అలాగే బాగున్నావు. అయ్యో లేదండి, మీరు అర్థం చేసుకోవడం లేదు. జమీందార్ గారు నా కోసం చాలా చేశారు, ఎంతో కిందకు దిగారు. నేను కూడా ఆయన కోసం కొంచెం ఎత్తుకెదగాలి కదా, అందుకు మీరు నాకు సాయం చేస్తారుగా? ఓకే, చేస్తానులే. కానీ నాదొక షరత్. ఏంటి? నువ్వేమో నాకు
ఆదికి మధ్య ఉన్న ప్రేమ ఎలా పెంచుకోవాలో నేర్పించు. నేనా? నీకు నేను? అమృత, నీకోసం నేను నగరం నుంచి కొన్ని కొత్త జోళ్లు బట్టలు తెప్పించాను. అవి నీ గదిలో పెట్టించాను. ఒకసారి అవి ట్రై చేసి చూడు. నీకు నచ్చినవి ఉంచుకో, మిగతావి వెనక్కి పంపించేయి. సరేనా? అలాగే. నన్నెందుకు ఆపుతున్నా ఆయమ్మా? నేను తొందరగా వెళ్ళాలి. నేను మా అమ్మాయిని కలుసుకోవాలి. అడ్డులేనా దారికి? గోవిందమ్మా, నేనిప్పుడు నీకొకటి స్పష్టంగా చెప్పదలిచాను. నేను గనక నీ స్థానంలో ఉంటే ఇప్పుడు చేయబోతున్న పని నేను చేసుండేదాన్ని కాదు. నువ్వు అలా అంటావేంటి ఆయమ్మా? మీరు కూడా ఒక తల్లే కదా, ఒక స్త్రీయే కదా. అలాంటప్పుడు త్రివిక్రమరావు జమీందారు గారి పాపాల్లో పాలు పంచుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది? సుగుణ నీకు ఏమి కాకపోవచ్చు, కానీ రీవా జమీందారిని గారు ఆవిడ మీ యజమానురాలు కదా. మీ ఉద్దేశంలో ఇదేమైనా బాగుందా? త్రివిక్రమ్ జమీందారు గారి భార్య ఒక పాడుబడిన బంగ్లాలో ఖైదీగా ఉంటే ఆయన కనపడడం వల్ల ప్రేమిస్తుంటే బాగుందా? గోవిందమ్మా, నేను ఒక తల్లిని, స్త్రీని మాత్రమే కాకుండా జమీందారు గారికి ఒక దాసిని కూడా. నా దృష్టిలో ఉప్పు తిన్న విశ్వాసం కర్తవ్యాల కంటే ముఖ్యమైంది. అందుకనే నేను నా మనసుకి ఏమని ఆజ్ఞాపించానంటే అది జమీందారు గారి ఆజ్ఞని ఎంత మాత్రం ధిక్కరించకూడదని. నేను ఆయన్ని ఎన్నడూ ప్రశ్నించి ఎరగను. ఇక ఎదురించి మాట్లాడడం అనేది జరగని పని. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ వాద వివాదాలకి తావే ఉండేది కాదు. ఒకవేళ మీ అమ్మాయి గనక తనని తాను అదుపులో ఉంచుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. ఒక్క నిమిషం ఆగు. నీకు తెలియని విషయం ఇంకొకటుంది. అది నీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నేను తెలుసుకోవడానికి ఏం మిగిలిందని ఆయమ్మా? ఉంది. మీ అమ్మాయి సుగుణ జమీందారు గారి జీవితంలోకి ప్రవేశించడం నాకు ముందు నుంచి అసలు ఇష్టం లేదు. అయితే నాకు తెలిసింది ఇంకొకటుంది. త్రివిక్రమ జమీందారు గారు గనక రీవా అమ్మగారిని తన జీవితానికి, తన భవనానికి దూరంగా ఉంచుతున్నారంటే అదేం పెద్ద తప్పు కాదు. జమీందారు గారు చెడ్డవారు కాదు, కానీ పరమ చెడ్డవాడికి కూడా రీవా అమ్మగారు లాంటి భార్య రాకూడదు. రీవా అమ్మగారికి అనేక ఏళ్ల క్రిందటే మతిస్థిమితం తప్పిపోయింది. ఆవిడ వల్ల మా అయ్యగారికి ఏ సుఖమూ లేకుండా పోయింది. ఇక రీవా అమ్మగారు చాలా గొప్పగా ఉప్పుతున్న విశ్వాసం చూపిస్తున్నారాయమ్మా. నేను రీవా జమీందారిని గారిని స్వయంగా నా కళ్ళతో చూశాను. ఆవిడ మతి చాలా చక్కగా ఉంది. నాకు ఆవిడలో ఎలాంటి ఉన్మాదం కనిపించలేదు. ఇంకా నా వెనకాల మీ అయ్యగారైనా మీ జమీందారు గారు నిలబడి తన సైగల ద్వారా నన్ను ఎలా మభ్యపెట్టాలో చెబుతున్నట్టున్నారు. ఆయనకు ఒకటి చెప్పండి. సుగుణది ఎదిగి ఎదగని మనసైనా తన తల్లి మాత్రం తన కూతురికి అన్యాయం చేసిన వారికి బుద్ధి చెప్పగల గుండె ధైర్యంతో ఉందని చెప్పండి. ఆయమ్మా, ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. అరే నడు, నేను పట్టుకున్నానులే, నువ్వు పడవు. ఎలా ఉంది? ఎలా ఉందంటే గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. ఇలాంటి చెప్పులు వేసుకుని ఆడపిల్లలు ఎలా నడుస్తారు? సరే సరే, వెనక్కి తిరుగు. వెనక్కి తిరుగు, నేనున్నాను కదా. గుడ్. అలాగే మెల్లగా. గుడ్, వెరీ గుడ్.
అమ్మో నేను ఇక నడవలేను అమ్మగారు. ఏది మళ్ళీ తిరుగు. చాలు చాలు, ఇవాళకి ఇది చాలు. లేదు, ఇప్పుడు మళ్ళీ తిరగాలి. జాగ్రత్తగా, సరేనా? నువ్వేం కంగారు పడకు. మీరు నన్ను వదలకూడదు. సరే సరే, నడు. వెరీ నైస్. సుగుణ, నిన్నెప్పుడు వదిలేశాను నేను. నీ అంతటి నువ్వే నడు. అయ్యో, నన్ను వదిలే. అరే అదే తండ్రి, సరిగా నిలబెట్టు. నీకన్నిటికంటే ఇది నేర్చుకోవడమే ముఖ్యమైందనమాట. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగడం ప్రయత్నిస్తే అంత వేగంగా కిందకి పడి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. సుగుణ, అవేం పట్టించుకోకు, నువ్వు నేర్చుకో. మెల్లగా, జాగ్రత్త. ఇక్కడ కూర్చో. వెరీ గుడ్. ఇది చూడు, ఇది కూడా. ఇది చూడు. ఏంటి? ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాను. అవునా? ఇవన్నీ నాకేనా? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటండి మీకు? సుగుణ, నేనిచ్చిన మాట నిలబెట్టుకోవటం ప్రారంభించేశాను. ఇప్పుడు నువ్వు హీల్స్ లో కూడా ఎవరు పట్టుకోకుండా నడిచేస్తున్నావు. ఇప్పుడిక నీ వంతు. నాకేం నేర్పించాలంటే ఎలా నేను ఆ దూర్వాసుడు మనసు గెలుచుకోవాలా అని. చిన్నమ్మగారు, నిజం చెప్పాలంటే నేను అసలేమీ చేయలేదు. జమీందార్ గారే నాకు ప్రేమ అంటే అర్థం తెలియచెప్పారు. అంతే, 8వ ఎక్కల్లాగా అదే చెప్పిస్తూ అర్థం చేసుకోగలిగాను. జమీందార్ గారు నాకు మనసు గురించి నేర్పించారు. ఒక్కరోజు కూడా ఒకరినొకరు కలుసుకోకపోతే ఎంత కష్టంగా ఉంటుందో తెలియచెప్పారు. ఏదో ఒక సాకుతో నన్ను కలవడానికి వచ్చేవారు. నేను చెప్పే చిన్న చిన్న సంగతులు కూడా గుర్తు చేసుకునేవారు. నేను చెప్పేవి శ్రద్ధగా నిదానంగా వినేవారు. తర్వాత ఒప్పుకుంటారు కూడా. నన్ను దేనికైనా ఒప్పించాలంటే అది కూడా ఎంత ప్రేమగా ఒప్పించేవారు. చిన్న చిన్న పనికి మారిన విషయాల్లో కూడా నన్ను అంతులేనంతగా పొగిడేవారు. నాకు అంతులేనంతగా ఆనందం కలిగిస్తారు. నిన్న మొన్నటి మాటే నాకు ఆయన మీద చాలా కోపం వచ్చింది. ఆయనేమో ఇంకా కోపగించుకో ఇంకా కోపగించుకో అంటూ కోపంలో నీ కళ్ళు చాలా పెద్దగా అందంగా కనిపిస్తాయి. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, ఏమైంది? సుగుణ, ఏ రోజైతే ఆది నా కోసం వీటన్నిట్లో ఏదో ఒకటి చేసినా ఆ రోజే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సుగుణ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ జీవితంలో ఒకరైనా నిన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి జీవితంలో నువ్వు ఒక్కదానివే. నువ్వే సర్వస్వం. తమరు మా ఇల్లు ఎలా విరగొడతారో అయ్యగారు? రీవా, నేనేమో అది తలుపు కొంచెం జాగ్రత్తగా తెరవాలి కదా. ఎంతో కష్టపడి నేను ఈ పేక మేడని కట్టాను. అవన్నీ పడగొట్టేశారు మీరు. నేనే మళ్ళీ వాటిని సరిగ్గా పెడతాను. ఆవిడ మంచిదానిలాగే కనిపిస్తోంది.
ఆయం ఆవిడ్ని ఎందుకు వెళ్ళగొట్టించింది? ఇంతకీ ఎవరావిడ? ఆవిడ ఎవరంటే ఆవిడ నేను సరిగ్గా చూడలేదే. మీరు ఏది సరిగ్గా చెయ్యరు. ఒక్కసారైనా చెప్పారా నేను వేసిన ఈ గ్లాస్ పెయింటింగ్ అద్భుతంగా ఉందని? అంటే దీన్ని కూడా నేను ఇంకా సరిగ్గా చూడలేదు. ఏంటి మీరు చేస్తున్న పని? దిష్టి పెట్టేద్దాం అనుకుంటున్నారా దానికి? చెప్పండి. లేదు, నేనేం దిష్టి పెట్టడం లేదు. అయినా ఎగ్జిబిషన్లో పెట్టకపోతే నా కళ గురించి జనాలు ఎలా తెలుసుకుంటారు? పెట్టేద్దామా? అది మీకు కూడా ఇష్టమేగా? అవును, ఎగ్జిబిషన్ తప్పకుండా పెట్టాల్సిందే. నీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెడితే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అయితే బహుశా నీ పెయింటింగ్స్ని ఇక్కడెవరూ అర్థం చేసుకోరనుకుంటా. అందుకని మనం నగరానికి వెళ్ళిపోదాం. నగరమా? నగరానికి ఎందుకు? పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టాలిగా. ఎగ్జిబిషనా? అదెందుకు పెట్టడం? ఇప్పుడేగా నువ్వు ఎగ్జిబిషన్ పెట్టాలి. అరే, మీకెలా తెలుసు నాకు మీరంటే ఇష్టమని? నాకు తెలుసు. నువ్వే మర్చిపోయావు. నీ పెయింటింగ్ల ఎగ్జిబిషన్ పెట్టాలని నువ్వేగా ఇప్పుడు నాతో అన్నావు. దానికోసం మనం నగరానికి వెళ్ళాలి. ఓ, నగరమా? అవును, నగరానికి వెళ్లాల్సిందే. అయితే అందుకు నేను ఏర్పాటు చేయనా? ఇంకో గంటలో నువ్వు నగరానికి బయలుదేరి వెళ్ళిపో. నేనొక్కదానే వెళ్ళాలా? లేదు, నేను వస్తాను కాసేపు తర్వాత. ఈలోగా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండటం నచ్చుతుందో లేదో చూసుకో. చోటు ఎలా ఉందో చూసుకో. నేను వెళ్ళి నీ సామాన్లన్నీ రెడీ చేయించమంటావా? నీ సామాన్లన్నీ రెడీ చేయించనా? సరే. తొందరగా వచ్చేయండి. చాలా ఆలస్యంగా వస్తున్నారు మీరు. నేను వెళుతోంది కిందకేగా. నాకు తెలుసు, నేను చెడ్డదాన్నేం కాదు. మీరు నన్ను నగరానికి పంపించబోతున్నారు. అక్కడ నన్ను సంగీతం నేర్చుకోమన్నారు. కానీ మీరు త్వరగా తిరిగి రావాలి. నాకు మీరు గుర్తొస్తారు కదా. అవును. నేనున్నాను. నీకేం కాదు. నేను వచ్చేసరిగా ఒక్క నిమిషం నా మాట విను. ప్రశాంతంగా ఉంటా. ఊరుకో ఊరుకో ఊరుకో. నీకేం కాదు. నేను వచ్చేసానుగా.